మీకు తెలుసా, దశావతారం అంటే విష్ణువు యొక్క 10 అవతారాలు ఎందుకు అవతరించాయి? ప్రతి అవతారం ఒక ప్రత్యేక కారణంతో భూమిపైకి వచ్చింది. మొదటిగా వచ్చింది మత్స్యావతారం. ఒక భారీ ప్రళయం ప్రపంచంలోని జీవజాలాన్ని నాశనం చేసే సమయంలో ఆయన మహాచేప రూపంలో ప్రత్యక్షమై పవిత్రమైన వేదాలను రక్షించాడు. తర్వాత వచ్చింది కూర్మావతారం. దేవతలు అమృతాన్ని పొందడానికి సముద్రమథనం చేస్తున్నప్పుడు ఆయన పెద్ద తాబేలు రూపంలో మారి మండర పర్వతాన్ని తన బలమైన వెన్నుపైన మోసి మథనానికి ఆధారంగా నిలిచాడు. తర్వాత అవతరించింది వరాహవతారం. ఒక అసురుడు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినప్పుడు ఆయన అడవిపందు రూపంలో వచ్చి ఆ అసురుణ్ణి సంహరించి భూమిని మళ్లీ పైకి తీసుకువచ్చి సమతుల్యతను పునరుద్ధరించాడు. తర్వాత వచ్చింది నరసింహావతారం. అహంకారంతో అజయుడిగా మారిన ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణువు సింహం మనిషి రూపంలో ఒక స్తంభం నుండి ప్రత్యక్షమై దేవనియమాలను ఉల్లంఘించకుండా అతన్ని సంహరించాడు. 5వ అవతారం వామనావతారం. చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో వచ్చిన ఆయన 3 అడుగుల భూమి ఎడిగి మహాబలి చక్రవర్తి గర్వాన్ని తగ్గించి 3 లోకాలను తిరిగి దేవతలకు అందించాడు. 6వ అవతారం పరశురామావతారం. అధికారం అహంకారంగా మారినప్పుడు ఆయన యోధ ఋషిగా అవతరించి తన పరశుతో అన్యాయాన్ని అణిచివేశాడు. 7వ అవతారం రామావతారం. ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన ఆదర్శ పురుషుడు, రాజుగా ఉండి కూడా తన కర్తవ్యాన్ని అన్నింటికంటే పైగా ఉంచిన మహానుభావుడు. 8వ అవతారం కృష్ణావతారం. లీలామయుడు, ధైర్యవంతుడు, గొప్ప మార్గదర్శి. ఆయన కేవలం యుద్ధాలు చేయలేదు, అనేక మంది జీవితాల దిశను మార్చాడు. 9వ అవతారం గౌతమ బుద్ధుడు. ప్రపంచానికి కరుణ, శాంతి, జ్ఞానం అవసరమైనప్పుడు ఆయన ఆయుధాలతో కాదు, ఉపదేశం, జ్ఞానం, దయతో వచ్చాడు. చివరగా ఇంకా రావాల్సిన అవతారం కల్కి అవతారం. కాలాంతంలో అధర్మం పెరిగినప్పుడు ఆయన తెల్లని గుర్రంపై ఖడ్గం చేత పట్టుకుని తిరిగి అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక కారణంతో అవతరించింది. ధర్మాన్ని కాపాడడానికి, ప్రపంచ సమతుల్యతను నిలబెట్టడానికి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం భక్తి శాస్త్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.